ఒక ఏడాది కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మార్పులు. ఓడలు బల్లయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. కాలం కలిసి వస్తే జాతీయ స్థాయిలో కింగులమైపోదామని ఓ జాతీయ కూటమిలోనూ చేరకుండా అహంభావ రాజకీయాలకు తెరతీసిన బీఆర్ఎస్, వైసీపీలకు ఇప్పుడు తమకు అండ కావాలని జాతీయ స్థాయిలో ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటున్నారు. కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ కూటమి ఇండియా ఇటీవలి ఎన్నికల్లో సత్తా చాటింది. తెలంగాణలో అది బారాసాను మట్టి కురిపించగా, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వైసీపీని తుక్కుతుక్కుగా ఓడించింది. ఇక ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాట పడుతున్నారు. దీంతో అనివార్యంగా బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతోంది. అంతే అనివార్యంగా కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమికి వైఎస్ జగన్ దగ్గరవుతున్నారు. బీజేపీ నుంచి తన పార్టీకి పొంచి ఉన్న పెనుముప్పు నుంచి తప్పించుకునేందుకు, కవితను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు బీఆర్ఎస్ కు మరో మార్గం కనిపించడం లేదు. అందుకే బీజేపీతో విలీన ప్రక్రియపై కేటీఆర్, హరీష్లు ఇటీవలి హస్తిన పర్యటనలో చర్చించి వచ్చారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక కార్యాచరణపై మాత్రమే మిగిలిందని రాజకీయ వర్గాలు వినిపిస్తోంది. అందులో భాగంగానే బీజేపీపై విమర్శలు చేయడం లేదంటున్నారు. ఇక ఇటీవలి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఏమీ రాలేదని రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. కానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. అసెంబ్లీలోనూ అదే వరుస. బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి అందరికీ అర్థమైపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. వైఎస్ షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ తన పార్టీని కబలించడం ఖాయమని స్పష్టత రాగానే బీజేపీతో వచ్చే ముప్పును సానుభూతి రూపంలో మలుచుకోవచ్చని కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లిపోతున్నారు. ఇక వైసీపీ బీజేపీకి మరోసారి దగ్గరయ్యే అవకాశాలు లేవు. అంటే బీఆర్ఎస్ బీజేపీ వైపు చూస్తుండగా జగన్ కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తున్నారు. నిన్న వైఎస్ జగన్ ఢిల్లీలో జరిపిన ధర్నాకు సంఘీభావంగా ఇండియా కూటమి నేతలు వచ్చిన విషయం తెలిసిందే కదా. ఇద్దరు మిత్రుల ఈ భిన్న రాజకీయం నేటి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఇద్దరు తమ స్నేహాలను పక్కన పెట్టి బతికుంటే బలసాకు తిని బతకొచ్చు అన్న చందంగా చెరో రాజకీయ దారి పట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.